హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు రాగి పిండితో బన్స్ చేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ 4 బన్సులు వచ్చినాయి నాకు. ఇవి చాలా బాగుంటాయి. బన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, బేకరీలో చేసే బన్స్. అయితే ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేనైతే 4 బన్స్ మాత్రమే చేశాను. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో కప్పు పాలు వేసుకోవాలి. ముందుగానే నేను పదార్థాలు చెప్పేస్తానండి. 1 కప్పు పాలకి 2 కప్పులు రాగిపిండి, తర్వాత అర స్పూను 1 కోడిగుడ్డు వేసుకోవాలి, అర స్పూను బేకింగ్ పౌడరు, అర స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి, తర్వాత కోడిగుడ్డు వేసుకోవాలి, తర్వాత 2 స్పూన్లు లేదా అరకప్పు నెయ్యి వేసుకోవాలి, తర్వాత పంచదార పౌడరు అరకప్పు వేసుకోవాలి, తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కోడిగుడ్డు ఇవన్నీ కూడా ఈస్టు ఇవన్నీ పౌడర్స్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత నేను 2 కప్పులు రాగి పిండి తీసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా అవుతుంది. తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత తీసి చూడాలి. తర్వాత ఇలా పిండి బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దని పొడిపిండి చల్లుకొని బాగా రౌండ్గా చేసుకోవాలి. చూడండి, మెత్తగా నానిపోయింది పిండి. నేను ఈ రాగి పిండికి కొద్దిగా మైదా పిండి చల్లి ఇలా ముద్దలాగా చేస్తున్నాను. తర్వాత దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. 4 బన్సులు అనుకున్నప్పుడు 4 భాగాలుగా దీన్ని కట్ చేసుకోవాలి. ఈ రాగి పిండితో బన్స్ చేస్తే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకి. అందుకని నేను ఈ రాగి పిండితో చేసి చూపిస్తున్నాను. అయితే ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఒక ప్లేట్కి బ్రష్తో బాగా రాసుకొని బ్రష్తో ప్లేట్ నిండా అప్లై చేసేసుకొని తర్వాత ఈ రాగి ముద్దల్ని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా చాలా బలము. మరి పిల్లలకైతే ఇంకా శక్తినిస్తుంది, రక్తహీనత లేకుండా చేస్తుంది. అందుకని నేను ఈ విధంగా రాగి బన్స్ చేసి చూపిస్తున్నాను. తర్వాత పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది రాగి పిండి. దీంతో మనం కేకులు చేసుకున్నా, బన్స్ చేసుకున్నా, ఏ విధమైనవి చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ విధంగా రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాని మీద ఒక స్టాండ్ వేసుకుని దానిపైన ఈ ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి.
తర్వాత 10 నిమిషాల తర్వాత ఉడికిందా లేదా గుచ్చి చూసుకొని దింపేసుకోవాలి. అంతేనండి, రాగి బన్స్ రెడీ అయిపోయాయి. ఇవి చాలా మంచిదండి, తప్పకుండా మీరు కూడా చేసుకోండి. నేను చెప్పిన కొలతలతో ఇలా తక్కువ చేసుకున్నప్పుడు అలా చేసుకోండి. అంతేనండి, టేస్టీ బన్స్ రెడీ అయిపోయాయి. తప్పకుండా మీ కిచెన్లో చేసుకోండి.